హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాడ సాంబార్. మునక్కాడ సాంబార్ ఎలా చేసుకుంటామో చూద్దామా. మామూలుగా పప్పులో మునక్కాయ వేసుకోవచ్చు, అలాగే సాంబార్లో కూడా వేసుకోవచ్చు. మునక్కాయని టొమాటోతో కూడా కలిపి మునక్కాయ టమాటో కర్రీ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తున్నాను, పప్పులో కలిపేసి మునక్కాయలు స్పెషల్గా వేసేసుకొని. సో మామూలుగా సాంబార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వంకాయ వేసుకోవచ్చు, క్యారెట్, దొండకాయలు, టొమాటో, ఉల్లిగడ్డ. సో ఫైనల్గా మునక్కాయలు కూడా యాడ్ చేసుకొని సాంబార్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక 2 days కూడా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అలా స్టోర్ కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ డే కూడా తినేసేయచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దాంట్లో ముందుగా అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని అవి 1 by 1 ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ సాంబార్కి మెయిన్గా వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలి. మనకు ఒక 20 minutes దాకా అయితే టైం పడుతుంది. నేను పప్పు ముందుగానే కుక్కర్లో ఉడికించేసి పెట్టుకున్నాను సైడ్కి, వెజిటేబుల్స్ మాత్రం ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో అన్నీ వేసేసుకున్నాక సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇదంతా అయిపోయాక జనరల్గా మనం సాంబార్లో చింతపండు రసం కూడా వేసుకుంటాం కదా. సో నేను కూడా చింతపండు రసం యాడ్ చేశాను. చింతపండు రసం యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క బాయిలింగ్ పాయింట్ వచ్చాక, లేదా 2 బాయిలింగ్ పాయింట్స్ అయినా సరే అయ్యాక మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా మసిలాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకొని బాగా మసలనివ్వాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి, కానీ ఒక్కసారి పప్పులో కూడా కుక్ అయితే వెజిటేబుల్స్కి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని పప్పు వేసాక కూడా వెజిటేబుల్స్ని ఒక 5-10 minutes ఉడకబెట్టండి. సో రెడీ అయిపోయింది మునక్కాడ సాంబార్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం వేడివేడి సాంబార్తో. మీకు సాంబార్ అంటే ఇష్టమా? మీరే స్టైల్లో చేస్తారు? నచ్చితే కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.